సో హే గైస్, నేను మీ టీజీ హంటర్. సో ఇదైతే నా ఒరిజినల్ ఫేస్. ఈరోజు నుంచి బిగ్ బాస్ అప్డేట్స్ అన్నీ ఈ ముఖంలోనే మీకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ డైలీ 3 to 4 వీడియోస్ వస్తూ ఉంటాయి. షార్ట్స్ కూడా పెడుతూ ఉంటాను. అప్డేట్స్, క్విక్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో నిన్న నైట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత 24/7 లైవ్ అయితే స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి మనకున్న అప్డేట్స్ అయితే ఇవి. సో నిన్నటి నుంచి ఇప్పుడు ఏమైతే జరిగినాయో చాలా జరిగింది. గొడవలు అన్నీ కూడా మనం మాట్లాడదాం. అలాగే నైట్ ఎవ్రీ డే నైట్ మనకు ఎపిసోడ్ రివ్యూ కూడా ఇస్తాము. నేను ఇంకా మా ఫ్రెండ్స్ కలిసి రివ్యూ అయితే చేస్తాం. సో ఒక ఒపీనియన్ కన్వర్సేషన్ టైప్ ఆఫ్ రివ్యూస్ ఉంటాయి. సో ఇలా 1-on-1 కాకుండా మేము కన్వర్సేషన్ లాగా మీకు రివ్యూ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తుంటాం. సో ఇప్పుడు వరకు చూసిన అప్డేట్స్ ప్రకారం ఏదో ఒకటి లైమ్ లైట్లో ఏదో ఒకటి చేద్దామని ఎక్కువగా ఉన్నది అయితే కామనర్స్. అది వాళ్ళకి బ్యాక్ ఫైర్ అవ్వచ్చు, ప్లస్ అవ్వచ్చు, చెప్పరు. బట్ ఎట్ ద మూమెంట్ కామనర్స్ అయితే ఎవ్వరు తగ్గట్లేదు. అది ఉంటుంది కదా, నేను ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు ఎరగదీస్తున్నాడు అని చెప్పి బ్రహ్మానందం గారు. సో అలాగే ఎవరు తగ్గట్లేదు. సో ఫస్ట్ వచ్చేసి మనం నిన్న పెద్దగా ఏం జరగలేదు. మాస్క్ మ్యాన్ మనిషి హార్ష్గా ఉంటాడు, అట్ ద సేమ్ టైం కొంచెం పొలైట్నెస్ కూడా అది చూపిస్తున్నాడు అనమాట. సో నిన్న బెడ్రూమ్స్ అది అయిపోయింది. సో టోటల్ 5 beds ఉన్నాయి అక్కడ. లగ్జరీ రూమ్లో 5 beds ఉంటే సో మొత్తం శ్రీజ ఇంకా ప్రియా డిసైడ్ అయ్యారు ఏంటంటే, ఇద్దరు అమ్మాయిలు కాబట్టి ఇద్దరు ఒక్కొక్క బెడ్ తీసుకుంటాము. సో 4 అబ్బాయిలు, ఎవరో ఇద్దరు ఒక బెడ్ షేర్ చేసుకోవాలి అని అంటే, ఇక్కడ హరీష్ వచ్చేసి ఆయన ఆటోమేటిక్గా స్టాండ్ తీసుకుని లైక్ గురక పెడతారంట, బాగా గురక పెడతారు. సో వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పి ఈ టుక్ స్టాండ్ అని ఆయన సోఫాలు అయితే పడుకున్నారు నిన్న నైట్. సో నిన్న అందరికి టాస్క్స్ అయితే అసైన్ చేశారు. బిగ్గెస్ట్ టాస్క్, ఇంకా బిగ్గెస్ట్ ట్విస్ట్ కామెడీ అనాలి ఏమో కానీ, సంజన కర్లాని గారు కుకింగ్ చేస్తా అని ఇనిషియేటివ్ తీసుకున్నారు కదా. సో ఆమెకి అసలు కుకింగ్ రాదట. ఆమె వచ్చిందల్లా ఏంటంటే వేడిలు పెట్టడం. సో వేడిలు పెట్టడం ఆమెకు వచ్చు. సో అది ఎలా ఉంటుంది ఏంటన్నది చూద్దాం. సో తర్వాత మీరు ప్రోమో చూస్తుంటారు. ఇప్పటికే ఆల్రెడీ మార్నింగ్ ప్రోమో వచ్చింది కాబట్టి ప్రోమోలో అసలు ఆ గొడవ ఏంటి దాని గురించి చాలా డిస్కషన్ అయితే ఉంది. సో ఆయన కూడా మాట్లాడదు. నిన్న మిడ్ నైట్ అప్డేట్స్ క్విక్గా ఇచ్చేస్తాను, పెద్ద ఏం జరగదు కదా అక్కడ చెప్పాలంటే. సంజన గారి గారికి కుకింగ్ అయితే రాదు. సో మాస్క్ మ్యాన్ హరీష్ అయితే గుర్క పెడతారు కాబట్టి ఆయన సోఫాలో పడుకుంటాను ఇనిషియేటివ్ తీసుకున్నాను. ఇంకా మనీష్ సోలో ప్లేయర్ కానీ నేను ఒక్కడనే ఒక మూల ఉంటానన్న టైప్లా కాకుండా అందరితో వెళ్ళి మాట్లాడుతున్నాడు. అదొక గుడ్ క్వాలిటీ అతని దగ్గర. సో నేను తనుజ గారితో వీళ్ళతో మాట్లాడుతూ కొంచెం ఉదాహరణ చేయడానికి అయితే ట్రై చేశారు. లైక్ మీకు తెలుగు రాదు అంటూనే బాగా మాట్లాడుతున్నారు అని చెప్పి తనుజ గారు వాళ్ళని పోవడం. యా, వాళ్ళు ఇప్పుడు వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరు కూడా తెలుగు 2-3కి రాదు, బట్ వాళ్ళు కొంచెం బాగానే మాట్లాడుతున్నారు. అంత ఇంగ్లీష్ వాడుతున్నా అంతా బాగుంది. తెలుగు వచ్చిందని ఇంకా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అని అనిపించింది. సో అది చూద్దాం. సో శ్రీజ హైపర్ యాక్టివ్, అదే అంతా ఓకే. కానీ ఆమె ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది, ప్రతి దాంట్లో డిస్కషన్ పెట్టడానికి ట్రై చేస్తుంది అన్నట్టుంది. అదొకటి. అండ్ నిన్న నైట్ కుకింగ్ గురించి, కుకింగ్ మీరే చేయాలని సంజన గారికి చెప్పడం. సో అలా కొంచెం డిబేట్ జరిగింది. ఇంకా మన డిమాండ్ పవన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, లేకపోతే నార్మల్ అగ్నిపరీక్ష చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, కొంచెం ఏదైనా అప్రిషియేట్ చేయాలంటే డిమాండ్ పవన్ ట్రై చేస్తున్నాడు. పాయింట్స్ పెట్టడం, మాట్లాడడం అని ఎవరైతే అనుకుంటారో కొంచెం అతను ట్రై చేస్తున్నాడు. ఆ రివ్యూస్ అన్నీ చూసాడేమో, లేకపోతే బయట బజ్ అబ్జర్వ్ చేసి ఈజీ అయితే ట్రైన్. ఇంకా ఇమాన్యుల్ అండ్ శ్రీజ వాళ్ళిద్దరు కామెడీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇమాన్యుల్ ఏమో మీరంటే నాకు బాగా ఇష్టం, మీ కామెడీ ఫన్ అది బాగుంటుందని ఆయన అనడం. శ్రీజ ఏమో మీ ఎంటర్టైన్మెంట్ అది నాకు చాలా ఇష్టం అని ఆమె మాట్లాడడం. ఇద్దరు కలిపి పంచెస్ వేసుకున్నా ఏం ఫీల్ అవ్వద్దు అన్నట్టు క్యాజువల్ కన్వర్సేషన్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అర్థమైంది ఏంటంటే డే 1, ఇంకా డే 1 కూడా అనకూడదు. మనం ఇంటికి వెళ్ళిన నైటే ప్రియా గారు ఏడవడం మొదలెట్టారు. ఏంటి అంటే ఆమె ఫోన్ గురించి తెలుస్తున్నారు అనమాట. ఆమె వాళ్ళ ఫాదర్ ఎమోషన్ అన్నారు, మళ్ళీ ఫోన్ అన్నారు. సో మరి అంత ఏ ఎమోషన్ అయినా కానీ మరీ అంత త్వరగా అని. ఎందుకంటే అగ్నిపరీక్ష ఒక 7 days ఎంతో ఉన్నారు. షూట్ ఒక 3-4 days అనుకుందాం. వాళ్ళు హోటల్లోనే ఉన్నారు, ఎక్కడ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఎవరిని కలవలేదు కదా. సో ఇది
జెన్యున్గా ఏడ్చారా లేకపోతే ఏదైనా టీఆర్పీ మా అటెన్షన్ కోసం అన్నది చూడాలి. మనీష్ ఉన్నాడు, ఓకే మనీష్ కొంచెం కన్సల్ట్ చేయడానికి చూసి మనీష్ చాలా ఇంటెలిజెంట్గా ముఖం మీద మాట్లాడేసే టైప్. సో మనీష్ ఏంటంటే మీరు అక్కడ అగ్ని పరీక్షలు ఏమీ ఎమోషనల్ అవ్వలేదు కదా, ఇక్కడ ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నారు అన్నట్టు సాఫ్ట్గానే అన్నాడు, కానీ సాఫ్ట్గానే దింపుతున్నాడు ఒక్కొక్కరికి. అదైతే ఒకటి బాగుంది. మనీష్ కొంచెం ఎవరైతే మనీష్ సెలక్షన్ మీద క్వశ్చన్ చేశారో మనీష్ ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటున్నాడు. మనీష్ సెలక్షన్ ఇస్ వర్త్. చూద్దాం మనీష్ కూడా ముందు ఎలాగైతే పర్ఫామ్ చేస్తాడో. సో ఇంకా నైట్ అయితే అయిపోయింది. సో మార్నింగ్ స్టార్ట్ అవుతుంది మనకి. ఇమాన్యుల్ వీళ్ళు స్వీపింగ్ అయితే మొదలెడతారు లైట్స్ ముందే. స్వీపింగ్లో ఇమాన్యుల్ ఇస్ #1 ఎంటర్టైనర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ అండ్ నో డౌట్. కుదిరిన ప్రతి చోట జోక్స్ చేస్తున్నాడు, ఎంటర్టైన్ చేస్తున్నాడు, ఫన్ క్రియేట్ చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం తనకి ఇచ్చిన డ్యూటీ పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. స్వీపింగ్ అంత పెద్ద ఇల్లు మొత్తం తుడవాలి అంటే నాట్ అన్ ఈజీ టాస్క్. ఇంకా అలాగే ఆర్షర్ సైనిక్ గారు కూడా ఆల్రెడీ వాష్రూమ్ క్లీనింగ్ ఆమె స్టార్ట్ చేస్తున్నారు. సో అది కూడా అప్రిషియేట్ చేయాలి. ఆమె కూడా ఒక లేడీ అయి ఉంటే అలా క్లీన్ చేయడం అది కూడా నాట్ గుడ్ థింగ్. ప్లస్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది 15 మంది ఎంతో ఉంటే అక్కడ అది తెలిసి అబ్జర్వ్ చేస్తే ఓన్లీ 2 వాష్రూమ్స్ ఉన్నాయి. సో ఎంత క్లీనింగ్ ఉండొచ్చు అన్నది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఇమాన్యుల్ స్వీపింగ్ అయితే చేస్తూ ఉంటాడు. సో తనుజ ఇంకా మన సృష్టి గారు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. ఇక్కడ హరీష్ కదా టాస్క్ ఇచ్చింది, తనైతే ఇచ్చింది మానిటర్ చేస్తున్నాడు, చేపిస్తున్నాడు ఇమాన్యుల్తో. ఇమాన్యుల్ పని జనరేట్ చేస్తున్నాడు, హరీష్ ఇలాగా బాబు చేస్తున్నాడు అది అని చెప్పి. సో అదంతా ఫన్గా బాగుంది. అండ్ హరీష్ కూడా నేను చేసేవాడిని కాకపోతే చేయకూడదు టాస్క్ కాబట్టి నేను చేయట్లేదు అన్నట్టు చెప్తున్నాడు. సో మరీ అంత క్రూరత్వంగా లేడు మనిషి, ఒక రకంగా అయితే బిహేవ్ చేస్తున్నాడు కానీ బాగున్నాడు. మరీ ఓవర్ ది బోర్డ్ వెళ్ళి మాట్లాడాలి అన్నట్టుగా ఏమీ చేయట్లేదు. కొన్ని చోట్ల అనిపిస్తుంది, కాకపోతే దాని గురించి మనం ముందు మాట్లాడుతాం. ఓకే, సో ఇలాగా అయిపోతుంది. మార్నింగ్ డ్యాన్స్ వస్తారు. సో అందరు ఫుల్ ఎంజాయ్. ఇంకా ఇమాన్యుల్ వీళ్ళు ఫుల్ గెంతులు వేస్తారు. ఇంకా సృష్టి ఇమాన్యుల్ వీళ్ళిద్దరు మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళు చాలా డ్యాన్స్ చేస్తారు కదా. ఏంటంటే అది మొత్తం పార్టీ పేపర్స్ అన్ని తెచ్చి అంతా కింద చెత్త మొత్తం అయిపోతుంది పేపర్స్ అంతా. ట్విస్ట్ ఏంటంటే అది గార్డెన్ మొత్తం కూడా వీళ్ళిద్దరే క్లీన్ చేయాల్సి వస్తుంది. సో అదొకటి. సో ఇమాన్యుల్ ఇంకా ఎందుకు సార్ నేను అడిగాను మిమ్మల్ని పంపించమని అదే అని అంత ఫన్ బాగా క్రియేట్ చేస్తారు. సో ఫన్గా బాగుంది. ఇమాన్యుల్ ఫన్ క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాడు. ఇమాన్యుల్ ఫన్ అయితే బాగుంది. సో ఇమాన్యుల్ ఫన్తో పాటు ఆ టాస్క్ కూడా చేస్తున్నాడు. చెప్తే మీరు అబ్జర్వ్ చేస్తే లైవ్ చూసిన వాళ్ళు ఉంటే కానీ కామెంట్ చేయండి. తన చెమటలు కక్కుకుంటూ ముందే కొంచెం మనిషి నల్లగా ఉంటాడు. సో అతను ముందు కొంచెం నల్లగా ఉంటాడు. ప్లస్ నల్లగా వాళ్ళకి ఏంటంటే ఎండ కాబట్టి ఇంకా అది స్వెట్ అది చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా అతను స్వెట్ అంత చెమటలోనే మొత్తం తుడుస్తూ ఎండ చాలా ఘోరమైన ఎండ అసలు. సో ఆ ఎండలో అలా చేయడం గుడ్ జాబ్. ఇమాన్యుల్ ఇంకా శశివర్మ కూడా ఇనిషియేటివ్ తీసుకుని ఆమెకి కూడా టాస్క్ ఇది మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ సెగ్మెంట్లో. సో ఇది అయిపోయింది. అందరూ బయట డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. సో బీబీ అందరిని లోపలికి వచ్చి కూర్చోమంటారు. సో అందరు కూర్చుంటారు. ఇక్కడ ఏంటంటే సెలబ్రిటీస్ అందరు కూర్చుంటారు సోఫాలో, కామనర్స్ ఏమో ఉంటారు లైక్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇదంతా. ఓకే, సో వాళ్ళు ఏంటంటే కొన్ని పాయింట్స్ చెప్దామని ఫిక్స్ అయ్యారనమాట. ఈ లోపల బిగ్ బాస్ ఏదైనా చెప్పినప్పుడు వీళ్ళు వాళ్ళకున్న క్లారిటీ ఏంటంటే సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ కదా, లైక్ ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ కదా. సో టెనెంట్స్ అంటే అవుట్ హౌస్లో మాత్రమే ఉండాలి, ఇన్ హౌస్లోకి రాకూడదు. అది ఫస్ట్ పాయింట్ క్లియర్. ఇది చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు కామనర్స్. వాళ్ళు ఏదో చేస్తారనుకుంటే కామనర్స్ కూడా కొంచెం లైట్ తీసుకుని ఓకే అన్నట్టు జాలి చూపించేస్తున్నారు వాళ్ళు. అసలు టాస్కే అది కదా. వాళ్ళకి అగ్ని పరీక్ష అన్న పేరు ఎందుకు పెట్టారు? అగ్ని పరీక్ష 2.0 ఇప్పుడు సెలబ్రిటీస్ ఉంటుంది అది అంటే వాళ్ళు లగ్జరీస్ పొందకూడదు. అందరూ వచ్చి లోపలే సోఫాలోనే కూర్చుంటే ఇంకా ఏం అంటుంటుంది. వీళ్ళేమో అదే పాయింట్ నిన్న నైట్ మాట్లాడదాము చెప్పేద్దాం, నిన్న నైటే చెప్పేద్దామని శ్రీజ రేస్ట్ చేస్తుంది లైట్స్ ఆఫ్ చేశాక. అదొకటి మెన్షన్ చేయాలి. బట్ అందరూ ఏంటంటే లేదు రేపు పొద్దున్న చెప్తాము ఉంటారు, అయిపోయింది కదా లైట్స్ ఆఫ్ అవుతుంది అని చెప్పేసి అందరూ ఇంకా శ్రీజ చెప్పద్దంటారు. సో
ఈరోజు మార్నింగ్ అయితే అందరూ కలిసి చెప్తారనమాట. సో హరీష్ ఎలాగంటే ఈ కామనర్స్కి పెద్ద దిక్కు, పెద్ద మనిషి, ఇంటికి పెద్ద మనిషి అన్నట్టుగా ప్రతి ఒక్కరు ఏదైనా ఒక జడ్జ్మెంట్ ఒపీనియన్ పాస్ చేయాలి అంటే హరీష్ దగ్గరకు వస్తున్నారు. వెదర్ దట్ బీ ఏ సెలబ్రిటీ ఆర్ కామనర్ ఎవరైనా ఉన్నాడు వాళ్ళు మొత్తం అందరు కంటెస్టెంట్స్ హరీష్ దగ్గరకు వస్తున్నారు. సో ఆల్రెడీ హరీష్ ఒపీనియన్ ఒక వ్యాలిడ్ ఒపీనియన్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. హరీష్ కూడా అలాగే ఇనిషియేటివ్ తీసుకుని పాయింట్ చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. సో అలా దీని మీద కామనర్స్కి గొడవలు అవుతున్నాయి. కామనర్స్ ఏంటంటే ఎవరికి తగ్గట్లేదు, ఎవరికి వాళ్ళు అవుట్ పర్ఫామ్ అవ్వాలని చూస్తున్నారు. ఈ సీన్లో వాళ్ళకి స్పేస్ లేకపోయినా నేను రావాలి అన్నట్టుగా ట్రై చేస్తున్నారు. సో అది మెయిన్ ప్రాబ్లం వచ్చేది. సో క్విక్గా చెప్పేస్తా, హరీష్ అయితే ఇలాగ టాస్క్ అది అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో మీరు మమ్మల్ని ఇంప్రెస్ చేస్తే లోపలికి రావచ్చు. సో ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఓనర్స్ని టెనెంట్స్ ఇంప్రెస్ చేస్తే అంటే సెలబ్రిటీస్ ఇంప్రెస్ చేసి వాళ్ళు లోపలికి వచ్చి చేయాలి అంటారు. సో ఇప్పటివరకు అయితే ఎవరు ఏం చేయలేదు, ఎవరికి నచ్చినా రాలేదో ఆడుకుంటున్నారు. ఇది మళ్ళీ ఇది చెప్పిన తర్వాత లాస్ట్లో ఏమంటారంటే ఇది కంపల్సరీ కాదు, మేము మీకు ఆప్షన్ ఇస్తున్నాం అది ఇది అంటారు. వస్తారా వాళ్ళకి అర్థమైందో కాలేదో అయితే నా అర్థం అవ్వట్లేదు. ఏదో ఒకటి ఏదైనా క్రియేట్ చేయడం కోసం కదా. ఇది 2 హౌజులు పెట్టి 2 హౌజులు అనుకోరు కానీ 2 బెడ్రూమ్లు పెట్టారు. వాళ్ళు అవుట్ హౌస్ అన్నారు, మొత్తం అన్నారు. ఆ లోపలికి వాళ్ళని తీసుకు వచ్చేస్తే ఇంకేముంటుంది, ఇంకా అసలు వాళ్ళకే తెలియదు. సో హరీష్ మాట్లాడుతూ ఉంటాడు, మనీష్ మాట్లాడుతూ ఉంటాడు, శ్రీజ మాట్లాడుతూ ఉంటుంది, ప్రియా మాట్లాడుతూ ఉంటుంది, పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటారు. ఎవరికి వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అవుతూనే ఉంటారు. సో అలా చూసి భరణి గారు అయితే ఇంకా పాయింట్ రైజ్ చేస్తాడు. భరణి చెప్తున్నారు కదా, సెలబ్రిటీస్కి పెద్ద దిక్కు భరణి, ఇటు సైడ్ కామనర్స్కి పెద్ద దిక్కు మనీష్. ఇంటికి వీళ్ళిద్దరు పెద్ద అన్నట్టే ఉంది ఇప్పుడు సినిమా మొత్తం. ఏజ్ పరంగా కాదు, వాళ్ళ స్టాండ్ తీసుకునేది వాళ్ళు అంటుంటే ఏదైనా మాట కూడా అందరూ వింటున్నారు. దట్ ఈస్ అ గుడ్ థింగ్. అండ్ భరణి గారు చాలా కంపోజ్డ్గా గేమ్ అబ్జర్వ్ చేసి మాట్లాడుతున్నారు అని అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆయన ముఖం మీద అంటే మీరు ఫస్ట్ మీరు డిస్కషన్ చేసుకొని ఒకరు మాట్లాడండి, ఆ తర్వాతే ఇంకా ఎవరైనా మాట్లాడండి. అందరితో ఒకేసారి మాట్లాడితే ఎలా అని ముఖం మీద అంటాడు అనమాట. సో అలా కాంగ్రెస్ అందరూ సైడ్కి వెళ్ళి ఇంకా ఒకసారి డిస్కస్ చేసుకుందాం, వాళ్ళు యూనిటీగా ఒక పర్సన్ మాట్లాడదాం అని చెప్పి హరీష్ అంటారు. అందరూ హరీష్కి చెప్తారు పాయింట్స్ అన్ని, ఏమో పాయింట్స్ ఉన్నాయో ఉంది లైక్ క్లియర్గా చెప్తున్నాడు అని చెప్పి మనీష్ అది అనడం. సో అందరూ అగ్రీ చేస్తారు. ఈ గ్యాప్లో సపరేట్ డిస్కషన్స్ సెలబ్రిటీస్కి ఇంకా కామనర్స్కి సపరేట్ డిస్కషన్స్ అవుతున్నాయి. సెలబ్రిటీస్ అందరూ కూర్చొని సెలబ్రిటీస్లో యూనిటీ ఉందమ్మా. వాళ్ళు ఏంటంటే ఎవరు కూడా ఇప్పుడే పరిగెట్టేసి ప్రూవ్ చేసేసుకోవాలన్నట్టుగా లేరు. సెలబ్రిటీస్ కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు. ఇక్కడ భరణి గారు అనేది కూడా ఏంటంటే వాళ్ళకి ఇదంతా కొత్త కదా అదే అన్నట్టు అన్నారు. అది కంప్లీట్గా జడ్జ్ చేయలేని పాయింట్. అది ఆయన పాజిటివ్గా అన్నాడా నెగిటివ్గా అన్నాడా అనేది మనం ఎపిసోడ్లో ఒకవేళ ఇస్తే దాన్ని బట్టి అప్పుడు ఇంకా మాట్లాడదాం. సో వాళ్ళకి ఇదంతా కొత్త కదా, సో కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, క్లారిటీ లేదు అన్నట్టుగా మాట్లాడారు. సో అలాగే మనం కూడా యూనిటీగా ఉండాలి. ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఒకళ్ళు ఆగాలి, అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు మాట్లాడదాం. అలాగే చెప్పి మనం ఫాలో అవ్వకపోతే బాగుంది కదా అని పాయింట్స్ అన్ని బాగా చెప్తారు భరణి గారు. సో భరణి ఈజ్ ఆల్సో ఎ గుడ్ కంటెస్టెంట్, ఆయన అంత క్లియర్గా చెప్తారు. సో అది భరణి పాయింట్స్. ఇంకా హ్యూమానిటీ అని చెప్పేసి మాట్లాడతారు. బిగ్ బాస్ హౌస్లో హ్యూమానిటీ అది ఓకే, మరీ అత్యంత అనుకోవాలి కానీ హ్యూమానిటీ అన్నమాట వీళ్ళు అసలు ఇంకా ఏం చేయకుండా హ్యూమానిటీ అదే అని మాట్లాడుతున్నారు. సో అదే చూద్దాం. సో అది అందరూ అన్నింటిలో బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. రీతు కూడా బాగా ఇన్వాల్వ్ అవుతూ మాట్లాడింది. సో అయిపోయింది. ఆ తర్వాత వీళ్ళందరూ వస్తారు. సో యా పాయింట్స్ సేమ్ మళ్ళీ అదే పాయింట్స్ రిపీట్ చేసి మాట్లాడతారు, అయిపోతుంది. సో పాయింట్స్ మనీష్ మంచి పాయింట్స్ పెడుతున్నారు, ప్రియా మంచి పాయింట్స్ పెడుతుంది. సో ఇదంతా అయిపోయింది. సో రీతు కూడా మంచి పాయింట్స్ రేస్ చేస్తుంది. రీతు అందరూ అనుకుంటుండొచ్చు ఈమె అని, లేదు కాకపోతే ఆమె చాలా క్లియర్గా చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతుంది. ఓవర్ యాక్షన్ అన్నప్పుడు ఏం చేయట్లేదు.
బిగ్ బాస్ సీజన్ 9లో ఏందిరా వీళ్ళు ఇంత అతి చేస్తున్నారు అన్నట్టుగా ఎవరైనా ఉన్నారు అంటే శ్రీజాద్దము నిర్మోహమాటంగా మాట్లాడచ్చు మనం. శ్రీజ కొంచెం ఓవర్ చేస్తుంది, ఆమెకు నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆమె వాయిస్ అలాంటి వాయిస్ కదా, మళ్ళీ వేరే వాళ్ళని ఇంటరప్ట్ చేసి మాట్లాడాలి అనుకునే ఆమె మెంటాలిటీ, ఆ బిహేవియర్ కొంచెం ఆమెకి నెగిటివ్ అవుతుంది. ఆమె అది కరెక్ట్ చేసుకుంటే షీ విల్ బి వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్స్. సో నిన్న కూడా నేను అదే పాయింట్ చెప్పాను. సో బిగ్ బాస్ ఈ లోపల ఇంకా ఒక కౌంటర్ వేస్తారనమాట. లైక్ ఓనర్స్ ఏమో కూర్చోవాలి, టెనెంట్స్ ఏమో నుంచోవాలి. ఓనర్స్ ఎవరు, టెనెంట్స్ ఎవరు అన్నట్టంటే, సో ఇక ఓనర్స్ అందరూ సోఫాలో కూర్చుంటారు, టెనెంట్స్ వాళ్ళ వెనకాల వచ్చి కూర్చుంటారు అయిపోతుంది. సో ఇక్కడ బిగ్ బాస్ ఇప్పుడు అందరినీ వెల్కమ్ చేస్తారు, జర్నీ స్టార్ట్ అంటారు, మంచిగా మోటివేట్ చేస్తారు. సో టాస్క్ గురించి అది చెప్తారనమాట. సో టాస్క్ సెటప్ అంతా బయటగా ఆర్డర్ పెట్టారు. సో మీరు ప్రోమోలో చూసారు కదా, అదే నిన్న నాగార్జున గారు ఉన్నప్పుడు ఇద్దరిద్దరికి చెప్పి ఎవరెవరు ఏ టాస్క్స్ అని చెప్పమన్నారు కదా. సో అదే ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేసుకునేలాగా నిన్న స్పాంటేనియట్గా వాళ్ళ ఒపీనియన్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు అని చూసి ఈరోజు వాళ్ళు ఏంటి అన్నది కొంచెం ఏమైనా గొడవలు అవుతాయా లేకపోతే అదే అన్నది ట్రై చేశారు. అయింది, వాళ్ళ ప్లాన్ అయితే సక్సెస్ అయింది. సో టాస్క్స్ పెట్టేశారు. ఆ టాస్క్ ఏమో వెరీ సింపుల్, 2 బ్యాచెస్ ఉన్నాయి. ఒకటేమో మానిటర్, వర్క్స్ మానిటర్, ఓనర్స్ అందరికి మానిటర్ బ్యాచెస్ వచ్చేస్తాయి. మనీష్కి మాత్రం మానిటర్ బ్యాచ్ రాలేదు. సో వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి అది మళ్ళీ చూడాలి ఇప్పుడు ఏమవుతుందో లైవ్లో. సో అది చూసి చెప్తాను మీకు. మనీష్కి అయితే ఇంకా ఓనర్స్ బ్యాచ్ అయితే ఏమి రాలేదు. అండ్ టెనెంట్స్కి ఏమో ఇప్పుడు వాళ్ళందరిలోనూ సెలెక్ట్ చేసుకోవాలి అన్నట్టు. స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. హరీష్ కూడా ఇక్కడ కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయితే అవుతున్నాడు క్లియర్గా. కాకపోతే ప్రతిసారి ఆన్ పాయింట్గా అర్థం చేసుకుంటుంది టాస్క్ అంటే శ్రీజ. ఇప్పుడు ఎవరు అక్కడ మనీష్ కన్ఫ్యూజ్ అయినా, హరీష్ కన్ఫ్యూజ్ అయినా కానీ శ్రీజ ఒక పాయింట్ చెప్తుందంటే అది కంప్లీట్గా కరెక్ట్ పాయింటే చెప్తుందని. సో ఇది బ్యాచెస్ విషయంలో నిన్న ఎవరైతే 2 pairs అన్నారో ఆ 2 pairsలోనే మళ్ళీ బ్యాచ్లు మార్చడం అలాంటివి చేశారు స్టార్టింగ్లో. శ్రీజను లేదు కదా, మొత్తం అందరి కంటెస్టెంట్స్లో నుంచి కదా చూస్ చేసుకోవాలి అన్నట్టు అడుగుతుంది. బిగ్ బాస్ కూడా క్లారిటీ ఇస్తారు. సో ప్రియా కొంచెం మాట్లాడుతుంది కానీ ఆమెకి ఇంకా క్లారిటీ అయితే రాలేదు టాస్క్స్ అర్థం చేసుకోవడం. శ్రీజ స్పాంటేనిటీగా అర్థం చేసుకుంటుంది, కరెక్ట్గా మాట్లాడుతుంది. అసలు కొంచెమే మాట్లాడితే బాగుంటుందని నా ఫీలింగ్. ఆమె ఖచ్చితంగా ఏదైతే ఎక్కువగా మాట్లాడుతుందో అది తగ్గించుకుంటే ఖచ్చితంగా షీ విల్ బి వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. సో ఫస్ట్ 1 by 1 పిలుస్తారు. సో బాగా అడుగుతాడు అనమాట. సో బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చేస్తారు. శ్రీజాలో మంచి వ్యాలిడ్ పాయింట్ అయితే రైజ్ చేస్తుంది. అయిపోయింది. బిగ్ బాస్ అయితే టాస్క్ చెప్పేస్తాడు. సో ఇప్పుడు ఆర్డర్ ఫస్ట్ వచ్చేసి ఓనర్స్ నుంచి పవన్ కళ్యాణ్ అయితే పిలుస్తారు. పవన్ కళ్యాణ్ పిలిస్తే ఆయన వచ్చేసి ఆశా సైని ఏదైతే వాష్రూమ్ క్లీనింగ్ ఉందో అది ఆశా సైని గారు చాలా బాగా చేస్తున్నారు, ఇనిషియేటివ్ తీసుకుని చేస్తున్నారు అది అని చెప్పేసి మళ్ళీ ఆశా సైని గారికి ఇస్తారు. ఇక్కడ స్టార్టింగ్లో టెనెంట్స్కి అర్థం కాలేదు ఆ బ్యాచ్లో వాళ్ళు ఏదేదో అప్రిసియేషన్ ఇంకోటో అనుకుంటున్నారు. అది వాళ్ళకి అది అర్థం కాదు. వాళ్ళు పని చేయాలి ఆ వారం మొత్తం, అది వాళ్ళకి హెడ్ఏక్ బర్డెన్ అని అర్థం చేసుకోలేదు. స్టార్టింగ్ వాళ్ళు చెప్పట్లు పెట్టారు. బట్ దానికి తర్వాత ఫన్ కూడా చేశారు అన్నమాట. సో ఆశా సైని గారు కూడా ఆశా సైని ఎలా అంటే ఆమె బాగా తక్కువ పాయింట్స్ అయితే మాట్లాడుతున్నారు. యాక్టివ్గా ఉన్నారు అని లేదు, యాక్టివ్గా లేరు అని లేదు. అదే చెప్తారు కదా, వీళ్ళు ఇంతమంది డామినేట్ చేస్తున్న దాంట్లో ఆమె కనిపించట్లేదు. సుమన్ శెట్టి అన్న పర్సన్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడా లేడా అన్నది కూడా తెలియదు ఎవరికి. ఎవరైతే మనం సంజన కళ్యాణ్ గారు కొంచెం డౌన్ అవుతారేమో అనుకున్నాం కానీ ఆమె స్పాంటేనిటీగా మాట్లాడుతుంది, ఇంటరాక్ట్ అవుతున్నారు, మంచిగా ఫన్ జనరేట్ చేస్తున్నారు. వచ్చిరాని తెలుగులో కొంచెం క్యూట్గా బాగా మాట్లాడుతున్నారు. శ్రేష్ఠి వర్మ వీళ్ళందరూ కూడా క్లియర్గా మాట్లాడుతున్నారు. సో పవన్ ఏమో అది ఇచ్చేస్తారు. హరీష్ వస్తారు. హరీష్ వచ్చేసి ఇమాన్యుల్ ఇంకా శ్రేష్ఠి వర్మకి ఇద్దరికి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఈసారి బ్యాచ్. సో ఇమాన్యుల్తో పాటు శ్రేష్ఠి వర్మకి ఇద్దరికి బ్యాచెస్ వస్తాడు. హౌస్ స్వీపింగ్ మొత్తం ఇక్కడ స్వీపింగ్ దగ్గర డైనింగ్ టేబుల్ క్లీనింగ్ గురించి పెద్ద డిస్కషన్స్ అన్నాయి. దాని గురించి చెప్తాం మనం, డైనింగ్ టేబుల్ గురించి. సో స్వీపింగ్ అయిపోతుంది. స్వీపింగ్
అంతా అయిపోతుంది. స్వీపింగ్ వచ్చేసి ఇమాన్యుల్ అది బాగా చేస్తున్నాడు. సో ఇమాన్యుల్కి పాటు సృష్టి నేను చేస్తానని చెప్పి ఆమె అడిగింది. సో ఆమె చేస్తాను కాబట్టి ఇచ్చేసింది. సో అది గుడ్ పాయింట్. సో నెక్స్ట్ సో ఇమాన్యుల్లో కూడా మంచి స్పాంటేనియస్గా జోకేస్తాడు. సో హరీష్ మీద కూడా మీరు బ్యాచ్ గెలుచుకున్నారని చెప్పేస్తే బ్యాచ్ కాదు మీ మనసులు గెలుచుకుంటా అని చెప్పేసి అంటాడు ఇమాన్యుల్. సో బాగుంది, వీళ్ళిద్దరు మంచిగా ఫన్ వర్కౌట్ చేస్తున్నారు. హరీష్ ఇంకా ఇమాన్యుల్ కూడా వాళ్ళు బాగుంది. నెక్స్ట్ పవన్ వచ్చేసి డిమన్ పవన్ పిలుస్తారు. డిమన్ పవన్ ఏమో రీతుకి ఇస్తాడు అనమాట డిషెస్. సేమ్ నేను రీతుని పిక్ చేస్తాను, ఇప్పుడు కూడా డిషెస్ రీతుకే ఇస్తాడు. సో ఇక్కడ డిస్కషన్ ఏంటి అంటే డిష్ క్లీనింగ్ ఆల్రెడీ రీతో ఏంటంటే పర్సనల్ ప్లేస్ అవి ఏం కాదు, ఏవైతే యుటెన్సిల్స్ ఉన్నాయో అవి ఆమెకు అడుగుతుంది. సో డిషెస్ క్లీనింగ్ అదే అంతా చేసేస్తుంది. అక్కడ సింక్ దగ్గర కూడా కొంచెం నీట్గా ఉంచుకోవాలంటారు. అక్కడతో ఆమె డిస్కషన్ డన్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ సో 1 సెకండ్. సో నెక్స్ట్ శ్రీజ. సో ఇక్కడ శ్రీజ అడుగుతుంటే పవన్ కూడా ఒకసారి క్లారిటీగా అడుగుతాడు, అందరిలోనూ ఇవ్వచ్చా లేకపోతే ఏంటి అని చెప్పేసి. సో క్లారిటీ ఇచ్చేస్తాడు బిగ్ బాస్, ఎవరిలో నుంచి ఎంత చూస్ చేసుకోవచ్చు అని. తర్వాత శ్రీజ ఇక్కడ చాలాసార్లు మారింది డెసిషన్. ఆమె అక్కడ 2 బ్యాచ్లు ఇచ్చారు, లాండ్రీ మ్యాన్ అండ్ లాండ్రీ ఉమెన్ అని ఇచ్చారు. సో ఫస్ట్ అందరూ ఏమనుకున్నారంటే లైక్ ఇద్దరిని ఒక లాండ్రీ మ్యాన్ ఒక లాండ్రీ ఉమెన్ ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నారు. సో అప్పుడు శ్రీజ సంజనాన్ని పిలుస్తుంది. సంజనాన్ని పిలిచేటప్పుడు బిగ్ బాస్ క్లియర్గా ఏమంటారంటే మీరు మొత్తం అందరిలోనూ ఒకరిని సెలెక్ట్ చేసి చెప్పండి అని అంటారు బిగ్ బాస్. సో అప్పుడు శ్రీజ ఓకే బిగ్ బాస్ అని చెప్పేసి సంజనాన్ని పంపించేసి రామరాజుని పిలుస్తుంది. ఇక్కడ ప్రియా మనీష్ వీళ్ళందరూ ఏంటి కన్ఫ్యూజన్ అయ్యారంటే 2 బ్యాచెస్ ఉన్నాయి. ఒకరు అంటే బాయ్స్ నుంచి ఒకరు, గర్ల్స్ నుంచి ఒకరు, ఎవరిది వాళ్ళు క్లీన్ ఉతకాలి అది అన్నట్టు మాట్లాడారు. కాకపోతే అది కాదు, మొత్తం అందరిలో నుంచి ఒకరిని ఇద్దరు బట్టలు ఉతకడానికి ఓన్లీ ఓనర్స్ బట్టలు మాత్రమే ఉతకడం కోసం ఒక పర్సన్ ఎంచుకోవాలి అన్నప్పుడు సరే మొత్తం కదా అందరివి కదా ఓన్లీ ఒక పర్సనే కదా అన్న పాయింట్లో రామరాథోడ్కి ఇచ్చారు. సో అది కూడా ఓకే. దీని గురించి కొంచెం డిస్కషన్ అయింది, అది అయింది. తర్వాత బిగ్ బాస్ క్లారిటీ ఇస్తే శ్రీజ యాజ్ ఇట్ ఈజ్ ఆమె ఫస్ట్ ఏదైతే డెసిషన్ చెప్పిందో అది ఫిక్స్ అయిపోతుంది. ఇంకా ఒకసారి సంజనాన్ని పిలిచారు, ఒకసారి రామరాథోడ్ వచ్చారు, మళ్ళీ నెక్స్ట్ సంజనాన్ని పిలిచారు, మళ్ళీ లాస్ట్కి ఇంకా అలా రామరాథోడ్ ఏదో ఫిక్స్ చేశారు. సో రామరాథోడ్ కూడా అంత ఎఫెక్టివ్గా అయితే ఏమీ లేడు. ఎక్కడ ఇప్పుడు వరకు జరిగిన కన్వర్సేషన్స్లో కూడా అంత ఎఫెక్టివ్గా అయితే ఏమీ లేడు. మనిషి యాక్టివ్గా ఉన్నాడు, అంత బాగానే ఉంది. చూద్దాం ఇంకా అంత పాయింట్స్ అవి పెట్టాలి. ఇంకా లాస్ట్ వచ్చేసి ప్రియా అనమాట. ప్రియా వచ్చేసి భరణి గారిని సెలెక్ట్ చేస్తుంది కుకింగ్ కోసం. భరణి ఇంకా తనుజ గారిని వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేస్తుంది. సో భరణి గారిని ఏంటంటే ఇలా అందరూ ఒక పాట పాడతారనమాట, ఒక్క మాట్లాడు అని చెప్పేసి. ఆ పాట అందరూ అలా బాగా ఎంటర్టైనింగ్గా డాన్స్ చేస్తారు. చాలా భరణి గారు అవుట్ షైన్. ఇప్పుడు కంటెస్టెంట్స్ ఆయన అవుట్ షైన్ అయిపోయారు. హరీష్ ఇంకా భరణి వీళ్ళిద్దరు మంచి రైవల్రీ ఉండొచ్చు. హరీష్ అయితే అందరితో రైవల్రీస్ అన్న మనిషి, కాకపోతే ఫ్రెండ్లీనెస్ కూడా ఉంటున్నాడు. ఆయనతో మాట్లాడడానికి కూడా అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అదొక గుడ్ క్వాలిటీ. భరణి అయితే కంప్లీట్ ఆయన స్టాండ్ ఓవర్ అవ్వట్లేదు కాబట్టి హరీష్ కంటే ఇప్పుడు కొంచెం భరణి గారు పాయింట్స్కి వాల్యూ ఉంది. హరీష్ కూడా భరణి గారు చెప్తే ఆగుతున్నాడు, వినగలుగుతున్నాడు, మాట వింటున్నాడు. సో భరణి గారు తమిళ గారు వంట చేసేస్తారు. సో అది వాళ్ళకి సంబంధించి ఇక్కడ డిస్కషన్ ఏంటంటే డైనింగ్ టేబుల్ క్లీనింగ్ గురించి వచ్చింది డిస్కషన్. డైనింగ్ టేబుల్ అసలు కుకింగ్ వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు అప్పటికే ఆ స్లాబ్ మొత్తం క్లీన్ చేసేసుకుంటామని చెప్పేశారు. అదంతా ఓకే. హరీష్ వచ్చారు, మాట్లాడారు, రీతుని అడిగాడు, రీతు చేస్తామంటే రీతు చేస్తానన్నది ఓకే డన్ అని చెప్పేసి అది అక్కడితో ఎంజాయ్ చేసేసారు. బట్ మళ్ళీ వీళ్ళందరూ లాగి పాయింట్స్ లాగి ఎందుకు అది ఇది అని చెప్పి మనీష్కి హరీష్కి చిన్న గొడవలు అయ్యి నీకు బ్యాచ్ లేదు, నువ్వు మాట్లాడకూడదు, నువ్వు రూట్గా చెప్పారు హరీష్ గారు. నేను ఎలిమినేట్ అవ్వడానికి కూడా రెడీ అన్నట్టుగా చెప్పారు.
ఇక్కడ కొందరు పాయింట్స్ ఏంటంటే బ్యాచెస్ లేని వాళ్ళ చేత కూడా వర్క్ చేయించడానికి ఓకే అంటున్నారు. అసలు బ్యాచెస్ లేని వాళ్ళు వర్క్ ఎందుకు చేయాలి? అది కదా పాయింట్. బ్యాచ్ ఇచ్చారంటే వాళ్ళు మాత్రమే చేయాలి కదా. సో అదొక పాయింట్ డిస్కషన్ చాలా గట్టిగా చాలా జరిగింది దీని గురించే డిస్కషన్. మీ దృష్టిలో ఎవరు బయట ఎవరు రామో చెప్పండి. సో రితు చౌదరి గారు క్లీన్ చేస్తాను అన్నప్పుడు చేయాలి. ఇంకా లాస్ట్కి ఎవరైతే బ్యాచెస్ రాలేదు, సుమన్ శెట్టి ఇంకా సంజన గర్లాని గారు, వాళ్ళిద్దరికి రాలేదు. సో వాళ్ళు డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తానని చెప్పేసి అన్నారు. సో వాష్రూమ్ మొత్తం ఏమో పవన్ కళ్యాణ్ మొత్తం ఆశా సైనికాలతో చెప్పిస్తారంట మొత్తం అంతా అదంతా. సో ఇది ఇక్కడ హరీష్ గారి పాయింట్ ఏంటంటే ఇల్లు మొత్తం గార్డెన్తో సహా అంతా ఇద్దరే చేయాలి కాబట్టి మళ్ళీ డైనింగ్ టేబుల్ వాళ్ళే క్లీన్ చేయమనడం కరెక్ట్ కాదు అని ఆయన పాయింట్. లేదు డైనింగ్ టేబుల్ కూడా హౌస్ కిందకే వస్తుంది అనేసి వీళ్ళు. ఆయన ఏమంటాడు డైనింగ్ టేబుల్ ఎవరు వాడతారు, కిచెన్కి సంబంధించిన వాళ్ళు వాడతారు కాబట్టి వాళ్ళు క్లియర్ చేయాలి అని ఈయన అంటాడు. సో అలా డిస్కషన్ అయింది. ఎవరు ఏం చేస్తారో చూద్దాం. భరణి గారు ఇంకా తనుజ గారు వాళ్ళిద్దరికి వంట సగం వచ్చు, వాళ్ళు ఎలా చేస్తారో చూడాలి. సో అలాగా అంతా బాగుంది. సో ఇక్కడ మంచిగా నచ్చింది ఏంటంటే హరీష్ ఇంకా అదర్ కామనర్స్కి అగేన్స్ట్ వాళ్ళందరు కామనర్స్ ఫీల్ అయ్యేది ఏంటంటే హరీష్ మనందరికి క్యాప్టెన్ లాగా పోర్ట్రే అవుతున్నాడు అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. సో వాళ్ళు కొంచెం ఎర్లీగా రియలైజ్ అయిపోయారు హరీష్ వాళ్ళ క్యాప్టెన్గా అవుతున్నాడు అన్న పాయింట్ రియలైజ్ అయ్యారు. హరీష్కి అందరికీ డిస్కషన్స్ అన్ని గట్టిగా వస్తారు మధ్యలో. హరీష్ మాట్లాడుతుంటే ప్రియా మాట్లాడటం మీద చాలా జరిగింది. సో ఇదంతా అయిపోయింది. సో ఇక్కడ గుడ్ పాయింట్ ఏంటంటే మనీష్ ఫేస్ టు ఫేస్ సాల్వ్ చేసుకుంటాడు హరీష్తో. సో ఎక్కువ లాగలేదు, ఎక్కువ లేదు, ఫేస్ టు ఫేస్ ప్యాసివ్గా సాల్వ్ చేసుకున్నాను అని మనీషా అంటాడు. సో యా ఇద్దరు మళ్ళీ హక్స్ చేసుకుంటారు, అయిపోతుంది, అంత ఏం లేదు. కాకపోతే వెనకాల కామనర్స్ అందరికీ హరీష్ మీద కోపం అయితే ఉంది, 100% ఉంది. సెలబ్రిటీస్ దృష్టిలో కామనర్స్కి యూనిటీ లేదన్న పాయింట్ కూడా ఉంది. సో ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది. స్వీపింగ్ చేస్తే ఇంకా ఇమాన్యుల్ ఫన్నే మనిషి ఇంకా ఎందుకయ్యా నేను అడిగాను నిన్ను అది వేయించమన్నా ఫన్ చేస్తున్నారు, అంతా బాగుంది. సో సృష్టి వర్మ గారు కూడా చేస్తున్నారు. ఇక్కడ తనుజ గారు కాఫీ ఆమె పొద్దున్న నుంచి కాఫీయే అడుగుతుంది. మొత్తం మగం అంతా డిల్లబడిపోయి కాఫీ అని చెప్పేసి ఆమె కాఫీ గురించి చిన్న ఫన్ అది చేశారు. సో తనుజ, సుమన్ శెట్టి ఇంకా మన ఆర్మీ పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కలిసి చిన్న కెమెరా ముందుకు వచ్చి చిన్న డ్యాన్స్ లాగా అది చేసి రిక్వెస్ట్ చేయడం అది జరిగింది. సో మధ్యలో పవన్ కళ్యాణ్ ఇక్కడ కెమెరాని అడుగుతూ ఈమె కాఫీ పంపించండి, ఈమె నీరసంలో ఉప్పు పప్పులు అటు ఇటు చేసేస్తుంది, కర్రీలు సరిగ్గా ఉండదు అది ఇది అంటే తను అంటది. ఆమె అదేదో పోడుతున్నాడు అనుకుంటుందో ఏమో. సో అది కొంచెం ఫన్ అనిపించింది. ఆమె ఇంకా క్లియర్గా అర్థమైతే అవ్వట్లేదు. సో యా సో ఇప్పుడు వరకు ఇది ఉన్న 24/7 లైవ్ అప్డేట్స్ అయితే ఇవి. సో మీకు ఎవరు నచ్చారు, ఎవరు ఫస్ట్ ఎలిమినేట్ అవుతారు, సీజన్లో ఫస్ట్ ఎలిమినేషన్ అవ్వాలనుకుంటున్నారని చెప్పండి. యాజ్ ఆఫ్ నౌ నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం డేంజర్ జోన్లో అయితే సుమన్ శెట్టి ఉన్నాడు, ఆశా షైని గారు ఉన్నారు, సంజన గర్లాని గారు అయితే ఉన్నారు. కామనర్స్ అయితే నాకు తెలిసి డేంజర్ జోన్లో ఉండే ఛాన్స్ లేదు. సెలబ్రిటీస్లో నుంచే ఫస్ట్ ఎలిమినేషన్ అవుతుంది అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ మోస్ట్లీ సుమన్ శెట్టి ఆర్ ఆశా షైని గారు వీళ్ళిద్దరి మధ్యలో నుంచే ఒక ఎలిమినేషన్ అయితే ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నైట్ మాట్లాడుకుందాం, లైవ్స్ కూడా పెడుతుంటాం, అప్పుడప్పుడు లైవ్లో డిస్కషన్స్ చేద్దాం. సో థ్యాంక్ యూ గైస్, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.